నమస్తే. ఒక చిన్న మంచి మాట. బయట నుంచి ఇంట్లోకొచ్చేటప్పుడు సాధారణంగా చాలామంది పిల్లలు గానీ, కొంతమంది పెద్దవాళ్ళు చెప్పుల్ని అడ్డదిడ్డంగా విసిరేసి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారు. అది అసలు మంచి పద్ధతి కాదు. చూడ్డానికి బావుండదు. డిసిప్లిన్డ్‌గా కూడా అనిపించదు. కొంతమంది ఏం చేస్తారు, చక్కగా ఒక చోట వదులుతారు. కానీ ఎక్కడ వదులుతారు? సైడ్‌కి వదలకుండా గుమ్మం ముందు వదులుతూ ఉంటారు. అది అస్సలు మంచి పద్ధతి కాదు. గుమ్మం ముందు చెప్పులు గానీ, షూస్ గానీ వదలడము మంచి పద్ధతి కాదు. కొన్ని రోజుల క్రితం దాకా చెప్పుల స్టాండ్‌ని యూజ్ చేసేవాళ్ళు. చెప్పులు బయటికి కనిపిస్తూ ఉండేవి. కొద్దిగా బ్యాడ్ స్మెల్ కూడా అనిపిస్తూ ఉండేదనుకోవచ్చు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత చెప్పులకు ఒక కబోర్డ్ తయారు చేస్తున్నారు ఇంటి ముందు. మొత్తము క్లోజ్డ్‌గా ఉంటుంది. షూస్, చెప్పులన్నీ కూడా అందులోనే పెడుతున్నారు. ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా స్ప్రెడ్ అవుతుంది. నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. నెగెటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంది ఇంట్లోకి అట్లాంటి బ్యాడ్ స్మెల్. కాబట్టి ఏం చేయాలి, ఈ కబోర్డ్ చేయించుకునేటప్పుడు చిన్న చిన్న హోల్స్ పెట్టించుకోవాలి. లోపల ఉండే స్మెల్ బయటికి వెళ్ళిపోయే రకంగా. ఇంకొక మెథడ్ ఏంటంటే అట్లాగా హోల్స్ తోటి కబోర్డ్ చేయించుకోవడము, ప్లస్ కబోర్డ్ లోపల నాఫ్థలిన్ బాల్స్ పెట్టాలి. సాధారణంగా మనము బీరువాల్లో బట్టల మధ్యన పెడుతూ ఉంటాం మంచి స్మెల్ కోసం. అట్లాంటి నాఫ్థలిన్ బాల్స్ తప్పకుండా ఈ కబోర్డ్స్లో కూడా పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది. నెగటివ్ ఎనర్జీ, నెగటివిటీ అసలు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. విల్ బి వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్.